ఈ సైడ్ వెళ్ళాలి. డ్రోన్ ఆపరేటర్ నువ్వు ఎస్ సార్. ఏమి ఎక్కడుంది డ్రోన్ ఇవన్నీ ఎన్ని ఉన్నాయి నువ్వు ఆపరేట్ చేసేది? ఇటు సైడ్ వెళ్ళండి సార్. ఇప్పుడు మనం 20 ప్రొక్లైన్లు 2 కిలోమీటర్ రీచ్లో పెట్టాం సార్. దాన్ని ఎందుకు అవసరం ఓకే 20 కిలోమీటర్లు 2 కిలోమీటర్ రీచ్లో 20 ప్రొక్లైన్లు పెట్టాం సార్. ఇక్కడ 11 పెట్టాం సార్. ఇక్కడ 9 పెట్టాం సార్. ఆల్రెడీ వర్క్ జరుగుతుంది సార్. డోజర్లు, టిప్పర్లు, రాక్ బ్రేకర్స్, 370 CK పైన పెట్టి కొంచెం ఇది ఉంటే కనపడుస్తుంది బ్రైట్గా. 370 టిప్పర్స్ కూడా పెట్టాం సార్. 4 పెట్టాం సార్. 200 పెట్టాం సార్. నువ్వు మానిటర్ చేసేది ఒక డ్రోన్ మానిటర్ చేస్తున్నావా? ఎస్ సార్. ఓన్లీ వన్ డ్రోన్. ఇప్పుడు ఏమేమి ఫీచర్స్ వస్తుంది దీంట్లో? ఏమేమి వస్తున్నాయి సార్? ఇప్పుడు నువ్వు ఇక్కడ రన్ చేస్తున్నావు కదా, ఎస్ సార్. ఒకప్పుడు 10 మీటర్స్ ఉంది, ఇప్పుడు 16.5. ఎన్నో తెలుగు సార్. అదే 16.5 మీటర్లు వస్తుంది. ఇప్పుడు డ్రోన్స్ అన్ని ఆపరేట్ అవుతున్నా చూపిస్తున్నావు. అదే సమయంలో ఇక్కడి నుంచి ఎంత మట్టి తీశారు రియల్ టైంలో మానిటర్ చేయగలుగుతున్నావు? ఈ డ్రోన్ ఇప్పుడు మనం దానికి ఆర్థమోజెక్ సర్వే చేయాలి సార్. ఇప్పుడు మనం విజువల్గా ఇన్స్పెక్షన్ చేస్తున్నాం సార్. ఈ పాత్రలో అసలు వర్క్ అవుతుందా లేదా అనేది అంతవరకే చేయగలుగుతాం. అవును సార్. దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు కదా. రియల్ టైంలో కూడా ఈ రోజు మార్నింగ్ నుంచి ఇప్పుడు ఎంతవరకు చేశారు కూడా చేయొచ్చు కదా. ప్రోగ్రామింగ్ చేస్తే చేయొచ్చు సార్. అది కూడా చేస్తే ఇంకా ఈజీగా అవుతుంది. అవును సార్. ఇవన్నీ సెంట్రలైజ్ అయిపోతాయి. సెంటర్కి పోతే ఆటోమేటిక్గా ఈరోజు సాయంత్రానికి ఎంత అయిందో ఎస్సీకి కానీ అందరికి అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు? మనం చేసుకోవచ్చు సార్. మన డిపార్ట్మెంట్లో మనం ఒక డ్రోన్ వింగ్ ఆల్రెడీ మీరు స్టార్ట్ చేశారు కదా సార్. ఆ వింగ్లోనే అడిషనల్ పవర్స్ తోటి మనం ఆర్థమోజెక్ సర్వేస్లో ఎవ్రీ ప్రాజెక్ట్ ఎక్కడైతే కరెంట్ వర్క్ అవుతుందో ఆ ప్రాజెక్ట్లో ఒక టీమ్ని డ్రోన్ని డిప్లాయ్ చేస్తే మనం ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయిన ఆటోమేటిక్గా సిస్టమ్ని కంప్యూటర్కి వెళ్ళిపోతుంది. అప్పుడు అందరికి ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది రియల్ టైంలో సార్. దాదాపుగా దీనివల్ల నీకు లాభం ఏమనిపిస్తుంది సార్? ఇక్కడ మనకు ఈ డ్రోన్స్ ఆన్ రియల్ టైంలో చేసినప్పుడు ఏంటి సార్, మనకు ఇది అంటే కరప్షన్స్ ఉంటాయి కదా సార్. కరప్షన్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఇంకోటి డిలే ఆఫ్ టైంని మనం కూడా అవాయిడ్ చేయొచ్చు సార్. ఇప్పుడు ఈ జనరేషన్కి టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు ఈ ప్రాజెక్ట్ ఒక 6 monthsలో మామూలుగా మనం వితౌట్ ఎనీ మానిటరింగ్ పెడితే ఆ ప్రాజెక్ట్ 1 year అయ్యేది. వితౌట్ మానిటరింగ్ మనం 8 months 6 monthsలో చేసినా కూడా ఆ 6 month టైంలో మనం ఒక జనరేషన్కే చాలా ప్రొడక్టివిటీ వచ్చింది. ఇప్పుడు మీకేంటి దీనివల్ల బెనిఫిట్ ఏంటి ఎస్సీగా? సార్ మాకు క్వాంటిటీ అసర్టైన్ చేస్తాం సార్. సార్ మామూలుగా సార్ ఇప్పుడు మనం ఈ రీచ్లో సార్ 15,000 నుండి 18,000 వరకు మట్టి పని ఎవ్రీడే చేస్తాం సార్.